అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి అందరికీ. ప్రభువుకి ప్రార్థనా గీతంతో ఆహ్వానం పలకవలసిందిగా జ్యోతి గారిని కోరుతున్నాం. జై బాబా అండి. జై బాబా అమ్మ. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార సకల చరాచర జగదోద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయభంజన పరమ పావన భవ భయభంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టున సంగి అరిషడ్వర్గము అంతరింపగా అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహింపుము అవ్యయ మోక్షం బనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో మే దేవ దేవా జై మెహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి అందరికీ జై బాబా. జై బాబా అమ్మ రజని. జై బాబా అండి. జ్యోతి గారు ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాసు ప్రారంభమైనందుకు జై మెహర్ బాబా. మనం సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం. ఇది ఇంగ్లీష్ లో రియల్ ట్రెజర్, దాని తెలుగు ట్రాన్స్లేషన్ పెద్దలు రామకృష్ణ గారు చేశారు. నిన్నటి రోజు మొదటి అధ్యాయంలో ప్రార్థనలు అండ్ రుస్తుంది పల్హటి సంస్మరణ మాత్రమే పరిగణింపబడుతోంది అని 2 విషయాలు మనకు తెలియజేశారండి. ప్రార్థనలు అంటేట ప్రార్థనలు మీరు ఇంకొకరి కోసం ప్రార్థిస్తే అవి స్వీకరించబడతాయి అని బాబా అన్న మాటల్ని సోదరి మణిగా చెప్పారు. అంటే ఒక ప్రార్థన చేస్తున్నామంటే ఎలాంటి కోరికలు ఉండకూడదు. ఆ కోరిక ఒకవేళ ఏదైనా కోరుకోవాలంటే ఇతరుల కోసం కోరుకుంటే కనుక అలాంటి ప్రార్థనలు ఇద్దరికీ కూడా మంచి చేస్తాయి అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇంకోటి ఏంటంటే సంస్మరణ మాత్రమే పరిగణింపబడుతుంది అనే విషయం. అంటే సంస్మరణ అంటే మీరు బాబాను స్మరించుకోవడానికి సహకరించేది ఏదైనా అది ఎంత బాధాకరమైనదైనా ఎంత అసౌకర్యంగా ఉన్నా మీకు హితమైనదే అంటున్నారు. అలా కాక ఏదైనా బాబాను స్మరించుకోవడానికి అవరోధంగా ఉంటుందో అవరోధంగా ఉంటుందో అది ప్రాపంచిక దృష్టిలో ఎంత మంచిదైనా ఉదాత్తమైనదైనా ఆధ్యాత్మికంగా అది మీకు అహితమైనది అన్నారు బాబా. అంటే బాబా కోసం స్మరించుకుంటున్నప్పుడు కొన్ని హడల్స్ లేకపోతే ఏదో ఒక అసౌకర్యం ఏది కలిగినా కూడా అది హితమైనదే అంటున్నారు.
అలా కాకుండా బాబాని స్మరించుకోకుండా ఇంకేదైనా చేసినా కూడా అది హితం కాదు ఆధ్యాత్మికంగా అని చెప్తున్నారు. ఈ రుస్తుంబి పల్హాటి బాబా మాటల్ని. ఇక బాధ మేల్కొల్పే పిలుపు. దీని గురించి ఏం చెప్తున్నారో మనం తెలుసుకుందామండి. బావు కల్చూరి బాబాకు సన్నిహితమైన మండలిలోని ఒక సభ్యుడు. రుస్తుంబి పలహాటి మండలిలో మండలిని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఈ పుస్తకం అంతా కూడా మనకి కామన్‌గా వచ్చే ప్రశ్నలు, తనకొచ్చిన సంశయాలు అడుగుతూ ఉంటాడు. అది మండలి బాబా ద్వారా వాడు తెలుసుకున్న విషయాలు మండలి ద్వారా విని అది పుస్తక రూపం చేశాడన్నమాట. ఇక్కడ ఇంకోటేంటంటే, నేను ఇందాక మనం ప్రార్థనల గురించి ఎలా తెలుసుకున్నామో, ఈ సంస్మరణ మాత్రమే ఎలా పరిగణింపబడుతుందో, అసలైన సంస్మరణ ఏంటో అన్నది తెలుసుకున్నాం. ఈరోజు బాధ అన్నది మేల్కొల్పే పిలుపు అంటున్నారు. ఈ విషయం గురించి బావుని అడిగాడు రుస్తుం. ఆ విషయం మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. బావు కల్చూరి బాబాకు సన్నిహితమైన మండలిలోని ఒక సభ్యుడు. బాబా అతని గురించి చెప్తూ, ఆయన క్రీస్తు అవతారంలో ఉన్నప్పుడు జాన్‌గా తనతో ఉన్నాడని చెప్పారు బాబా. ఒకసారి నేను బావూజీతో ఉన్నాను. అప్పుడొక యాత్రికుడు ఇలా ప్రశ్నించాడు. బాబా భగవంతుడు కదా! మరి తన ప్రేమికులను బాధలనెందుకు తొలగించడు? అడిగాడు ప్రేమికుడు బావుని. బావూజీ ఇలా సమాధానమిచ్చారు. జీవితమంతా ఒక మాయ, ఒక స్వప్నం. మనం అనుభవించేవన్నీ అది సుఖమైనా, దుఃఖమైనా అంతా స్వప్నమే. అది నిజం కాదు. సుఖం ఒక మంచి స్వప్నం. సంతోషించదగింది. కానీ దుఃఖం ఒక చెడు స్వప్నం. సంతోషించలేని స్వప్నం. బాబా తలుచుకుంటే దుఃఖాన్ని, బాధలని తీసివేసి, వాటి స్థానంలో ఆయన సుఖాన్ని ఇవ్వవచ్చు. కానీ అది దుఃఖమనే స్వప్నం స్థానంలో సుఖమనే స్వప్నాన్ని ప్రవేశపెట్టడమే కదా! అది బాబా చేసే అసలు పని కాదు. ఆయన చేసే అసలైన పని నిన్ను స్వప్నం నుండి మేలుకొల్పుటే. ఎప్పుడు నిన్ను స్వప్నం నుండి తొందరగా మేలుకొలిపే పనిని చెడు స్వప్నమే చేస్తుంది. అందువల్ల బాబా ప్రేమికులే మిగిలిన వారికన్నా దుఃఖాలను, బాధలను ఎక్కువగా అనుభవిస్తూ ఉండడం మీరు గమనిస్తున్నారు. మీరు ఆయన వారైనప్పుడు ఎన్నో యుగాల నుండి మీరు కంటున్న మాయా అనే కలల నుండి మిమ్మల్ని మేల్కొల్పడం ఆయన తన బాధ్యతగా స్వీకరిస్తారు. మీరు దేనినైతే బాధగా పేర్కొంటారో అది ఆయన ఇచ్చిన మేల్కొలుపు పిలుపు అన్నారు బావూజీ. ఎంత అద్భుతంగా అంటే మనకి కొన్ని యాక్సెప్ట్ చేయకపోయినా కూడా ఇదే నిజం అనిపించేంత అద్భుతంగా మండలి సమాధానాలు ఇస్తారండి. ఇవన్నీ కూడా బాబా వాళ్ళ చేత మాట్లాడించిన మాటలు. ఒక ప్రేమికుడు అడుగుతున్నాడు. ఈ బావూజీని బాబా అన్నట్ట. క్రీస్తు అవతారంలో అతను నా జాన్‌గా ఉన్నాడు అని. అలాంటి బావూజీని ఒక యాత్రికుడు అడిగాడు. మరి బాబా భగవంతుడైతే ఈ ప్రేమికులకి ఎందుకింత బాధలు? ఈ బాధలు తొలగించేయాలి కదా! ఆయన భగవంతుడు కదా! అంటే అసలు మొత్తం జీవితమే ఒక మాయ, ఒక స్వప్నం. అది సుఖం కలయినా, బాధైనా 2 కలలే అంటున్నారు. ఈ బాధ అనే దాన్ని తీసేస్తే ఏమవుతుంది? నీకు సుఖమొస్తుంది. అది కూడా కలే అంటున్నారు. బాబా ఎప్పుడూ కూడా ఈ సుఖం నుంచి దుఃఖంలోకి, దుఃఖం నుంచి సుఖంలోకి ఈ పని చేయడానికి బాబా రాలేదు అని చెప్తున్నాడు. బాధ వలన ఏమవుతుంది? నువ్వు అధికాధికంగా ఆయన్ని తలుచుకుంటావు. దానివలన బాధ అన్నది నీకు రావడం వలన అది నీలో మేలుకొలుపు కలుగుతుంది అంటున్నారు. అంటే బాబా ప్రేమికులే ఎందుకింత బాధని, దుఃఖాలని ఎక్కువ అనుభవిస్తున్నారంటే, మనలో ఉన్న భగవంతుని మేలుకొలుపుతాడండి ఆయన. మనం అందుకే బాబా అంటారు, "మీరు భగవంతులే, నేను భగవంతుడినే. నేను ఎరుక కలిగి ఉన్నాను. మీలో ఉన్న భగవంతుడు నిద్రావస్థలో ఉన్నాడు. అందుకే బాబా బోధించుటకు రాలేదు. మేలుకొలుపుడికే వచ్చాను అన్నారు." అంటే మనలో ఉన్న భగవంతుడిని మేలుకొలుపుతాడు. ఆ మేలుకొలుపు ఎలా జరుగుతుంది? ఎక్కువ బాధల వలనే మేలుకొలుపు జరుగుతుంది అంటారు. అదే కదా! నిన్న కూడా మనం బాలనాటిని బాబా అడుగుతారు. బాధ కలిగినప్పుడు ఎక్కువ స్మరించుకుంటున్నావా? ఆనందంగా ఉన్నప్పుడు ఎక్కువ స్మరించుకుంటున్నావా నన్ను అంటే, బాబా బాధగా ఉన్నప్పుడే నిన్నెక్కువ స్మరించుకున్నానంటే బాధ మంచిదే అన్నారు అందుకే. అదేం చేస్తుందంటే, మన జీవిత గమ్యాన్ని, లక్ష్యం దగ్గరికి తీసుకెళ్తుంది బాధ. అందుకని బాధన్నది మంచిదే. అది చెడు స్వప్నమైనా కూడా బాధే మంచిది అని చెప్తున్నారిక్కడ బావూజీ. ఎందుకంటే బాబా ప్రేమికుల మీద అంతా కూడా బాబా వర్క్ చేస్తూ ఉంటారు. ఆయనే మనల్ని ప్రేమించి, ప్రేమికులుగా తయారు చేసి, ఆ ప్రేమ బీజాన్ని నాటి, భగవంతుడిని ఎలా ప్రేమించాలి? భగవంతుని దరి ఎలా చేరాలి?
ఇలాంటి అద్భుత విషయాలన్నీ అవగాహన కలిగించి, ఆయనే సూచించి, ఆచరించి, ప్రార్థనలిచ్చి, ఇవన్నీ ఒక ట్రైనప్ చేశారు బాబా మనని. అంటే మనం ఒక అడుగు వేస్తే 10 అడుగులు నేను వేస్తానన్నది కూడా కారణం అదే. అందుకని ఏదొచ్చినా కూడా యాక్సెప్ట్ చేయమంటారు బాబా. ఎందుకంటే ఈ దుఃఖాలను, బాధలను ఎక్కువగా ఎందుకు చేస్తారు అంటే, మన మీద బాబా వర్క్ జరుగుతోంది. అంటే ఈ ఆత్మ ప్రయాణానికి కావలసినవే బాబా ఇస్తున్నారనే భావనతో మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అది దుఃఖమైనా, సుఖమైనా కూడా. ఇక్కడ బాబూజీ కూడా అదే చెప్తున్నారు. మీరు ఆయన వారైనప్పుడు ఎన్నో యుగాల నుండి మీరు అనుకుంటున్న మాయ అనే కలల నుండి మిమ్మల్ని మేలుకొల్పడం బాధ్యతగా స్వీకరిస్తాడు అని చెప్తున్నారు. బాబా తన బాధ్యతగా అందుకే హైయెస్ట్ ఆఫ్ ది హైలో కూడా బాబా అదే అంటారు కదా! నేను కోరికలు తీర్చను, అవసరాలే తీరుస్తాను అని. మీరు అడిగేది ఇంతే, నేను ఇచ్చేది ఆకాశం అంతా అంటారు బాబా. మీకు అడగడం కూడా తెలీదు అంటారు బాబా. కాబట్టి మన భగవంతుడు ఎప్పుడు కిందకి దిగి వచ్చినా కూడా ఒక ఆత్మని ఎలా గమ్యం త్వరితంగా చేర్చాలి, దీని మీద ఆయన దృష్టి ఉంటుందండి. అంతేగాని వాడు అనుకున్న ఆస్తులిచ్చేయడం, వాడిని ఇంకా మంచి పదవులివ్వడం, దీనికోసం నేను రాలేదని కూడా బాబా చెప్తారు. కాబట్టి ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారు, మీరు దేన్నైతే బాధగా పేర్కొంటారో అది ఆయన ఇచ్చిన మేల్కొలుపు పిలుపు అంటున్నాడు బావూజీ. బావూజీ ఇచ్చిన జవాబు నాకు హెలెన్ స్టెయినర్ రైస్ రాసిన ఒక పద్యాన్ని గుర్తు చేసింది. దానిని ఎవరో ఒకరు నాకు వినిపించారు. మనకేది మంచిదో తెలుసు మన తండ్రికి. అందువల్ల మనకేది మంచిదో తెలుసు మన తండ్రికి. అందువల్ల మనం ఎందుకు చెయ్యాలి ఫిర్యాదు అతనికి? మనం ఎప్పుడూ కోరుకుంటాం సూర్యకాంతిని. కానీ ఆయనకి తెలుసు వర్షం కూడా అవసరమని. అంటే మన తండ్రికి తెలియనిదేముంది, సర్వాంతర్యామి అని మనం చదివేస్తాం. కానీ దాని అర్థం తెలుసుకోమంటారు అందుకే బాబా. నిజాయితీగా చేయమంటారు అందుకే. నిజంగా నిజాయితీగా నువ్వు ప్రార్థన చేస్తే ఆ సర్వాంతర్యామి అయిన భగవంతుడి నీడలో నేనున్నానని చెప్పి నువ్వు బాధ గాని, ఆహ్, ఆనందం గాని ఏది కూడా లోపలికి తీసుకోవు అంటారు. ఇక్కడ అదే చెప్తున్నాడు. అన్నీ తెలిసిన మన తండ్రికి మనమెందుకు కంప్లెయింట్స్ ఇవ్వాలి? అందుకే హఫీజు మహాకవి కూడా నిజమైన బానిసవైతే ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నే రాదు అంటారు. అలాగా మనం ఎప్పుడూ కోరుకుంటాం. ఏంటంటే మనకెప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, కంఫర్ట్ ఉండాలి. ఇదే అంటే సూర్యకాంతినే మనం కోరుకుంటాం. కానీ వర్షం కూడా అవసరమని బాబా ఏమంటున్నారు? వర్షం కూడా నీకవసరం అని చెప్తున్నారు. నవ్వుల ధనిని, ఉల్లాసపు కేరింతలని ఇష్టపడతాం. కానీ హృదయ మార్ హృదయ హృదయ మార్దవం లోపిస్తుంది. మనం ఎప్పుడూ చేయకుండా ఉంటే అసుతర్పణం మన తండ్రి మనలను పరీక్షిస్తుంటాడు ఎప్పుడు. అంటే ఇది పద్యానికి సంబంధించిన భావాన్ని ఇక్కడ చెప్తున్నారండి. దాని గురించి మణిజా ఏమన్నారో మనం ఇక్కడ లేకపోయినా, ఒకసారి మణిజా ఏమన్నారు, బాల్నాట్ ఏమన్నారో, అంటే ఈ బాధల గురించి వాళ్ళేమన్నారో కూడా ఒకసారి మనం పరిచయం చేసుకుందాం. అంటే బావూజీ చెప్పింది కూడా ఏమంటున్నాడు, అంతా కలయినప్పుడు ఇక దుఃఖాన్ని కలగా స్వీకరిస్తున్నావు, అలాగే ఆనందాన్ని కూడా కలగా స్వీకరిస్తే గనక 2 నీకు బాధ అనిపించదు అని చెప్తున్నాడు. అంతా భ్రాంతే కదా! అంతా కలే కదా! అని చెప్తున్నాడు బావూజీ. మణిజా ఏమంటున్నారంటే ఆహ్ చైనా భాషలో ఒకటుంది అంటారు మణిజ. అదేంటంటే క్రైసిస్ అంటారు. అంటే సమస్యలు మరియు ఆపర్చునిటీ. ఈ 2 కూడా ఒకలాంటి అర్థాన్నే ఉంటుంది. సమస్యలు లేదా ఏదైనా సఫరింగు, బాధలు ఉన్నప్పుడు దాని నుండి నీవు ఏమి నేర్చుకోవడానికి అవకాశం ఉంది అని ఆలోచించాలట. నీకు ఇవ్వడానికి భగవంతుడు నీకీ సఫరింగ్స్ అంటే బాధలిస్తున్నాడు. దీని ద్వారా బాబా ప్రేమలో ఎదగడానికి నేను ఎలా ప్రయత్నం చెయ్యాలి అనేదే అలవాటు చేసుకుంటే చాలా మంచిది. అలా కాక దాని గురించి బాధపడుతూ అనుభవిస్తే నీకు ఆ గుణపాఠం వచ్చేదాకా ఈ సమస్యలు అనేవి తిరిగి తిరిగి సంభవిస్తూనే ఉంటుంది అంటున్నారు సోదరిమణిజ. కనుక అలాంటప్పుడు బాబాని ఇంకా గట్టిగా పట్టుకుని ప్రార్థిస్తే ఖచ్చితంగా నీకు పరిష్కారం లభిస్తుంది అంటున్నారు సోదరిమణిజ. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు నాకెందుకు రావాలి? నేనే దొరికానా భగవంతుడికి? ఇంక ప్రపంచంలో ఎవరు లేరా? ఇట్లాంటి వాగ్వివాదం వద్దు అంటున్నారు. ఈ సమస్య వల్ల నేనేం నేర్చుకుంటున్నాను? భగవంతునికి దగ్గరవుతున్నానా? దూరమవుతున్నానా? దీనివల్ల నేను బాబాని మరింత గట్టిగా పట్టుకుంటే, ఈ సమస్య ఇచ్చిన వాడే ఆయన కనుక, పరిష్కారం కూడా ఆయనే ఇస్తాడు అనే భావన అప్పుడు స్ఫురణకొస్తుంది. ఈ అధికాధికంగా ప్రేమించమన్నది అందుకేనండి బాబా మూడో ప్రార్థనలో ఇచ్చింది. బాబాని ఇంకా గట్టిగా పట్టుకొని ప్రార్థిస్తే
ఖచ్చితంగా నీకు పరిష్కారం లభిస్తుంది అంటారు సోదరి మణిజ. అంటే బావూజీ ఏమంటున్నాడు? ఇదంతా ఒక కల కింద భావించి, ఇది బాధే, ఇది మేల్కొలుపు కోసం, అంటే నా ఆత్మ ప్రయాణానికి మంచిచ్చినా, చెడ్డిచ్చినా కూడా తండ్రి నీ ఇచ్చ అని చెప్పి యాక్సెప్ట్ చేయమంటున్నాడు. మణిజ ఏమంటోంది? దీని నుంచి ఒక పాఠాన్ని నేర్చుకోమంటోంది. ఒక బాధలు, కష్టాలు వస్తే నేనే దొరికానా? నాకీ సమస్యేంటి? ఈ సమస్య ఎలాగా? ఇలాగ నువ్వు క్వెషన్స్ వేసుకోకు. దీని నుండి నేను బాబాకి దూరమవ్వకుండా ఉండడానికి ఏం చెయ్యాలి? అటువైపు మళ్ళించు నీ దృష్టి అంటోంది. అలా మళ్ళించడం వల్ల ఏమవుతుంది? గట్టిగా స్మరించడం వలన ఆ సమస్యకి పరిష్కారం కూడా లభిస్తుంది. లేదా నువ్వు ఈ సమస్య నాకెందుకొచ్చింది? నాకే రావాలా? ఇలా నువ్వు సమస్యలే సమస్యల కింద ఆలోచిస్తూ ఉంటే పరిష్కారం దొరకదు. బాబాకి దూరమైపోతావు. ఈ అధికాధికంగా ప్రేమించడం కుదరదు. సమస్య నుంచి నువ్వు బయటపడవు అని చెప్తున్నారు సోదరిమణిజ. ఇంకా బాలనాట ఏం చెప్తున్నారంటే, ఎక్కువ ఆయనకి అనారోగ్యం ఎక్కువ ఉండేది కదా! ఒకసారి బాలనాట అడిగేసట కూడా బాబాని. "బాబా, ఎందుకు నాకు ఎంత బాధ? నువ్వు తీసుకోవచ్చు గదా!" అన్నట్ట. బాలనాటు బాబాని. అడిగితే బాబా అంటున్నారు, "బాలనాటు, నీవు సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడు నన్ను ఎక్కువ తలుచుకుంటావా? అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఎక్కువ తలుచుకుంటావా?" అని ఎదురు ప్రశ్న వేశారు బాబా నన్ను. బాబా, నేను బాధలో ఉన్నప్పుడు ఎక్కువగా తలుచుకుంటాను అన్నాను నేను. మరి నీకు నన్ను ఎక్కువగా తలుచుకోవడం కావాలా? నీ బాధను తగ్గించుకోవడం కావాలా? తిరిగి ప్రశ్నించారు బాబా. బాలనాటు ఏమి కోరుకుంటాడో మనం చెప్పక్కర్లేదు అని రాస్తున్నారు. అంటే బాలనాటికి కావాల్సిందేంటండి? బాబాని తలుచుకోవడమే. అదే ఆయన ఆ బాబా ప్రెజెన్స్‌ని ఫీల్ అవ్వడానికి అవకాశం కుదిరింది. బాబా ఏమడుగుతున్నారు? బాధ తగ్గించుకోవడానికి నీకు కావాలా? నన్ను ఎక్కువగా తలుచుకోవడం కావాలా? అని అడిగారు. అంటే వెంటనే ఏమంటాడు బాలనాటు? నాకు బాధే కావాలి బాబా అంటాడు. కాబట్టి ఇక్కడ బాధలు తప్పనిసరి అయినప్పుడు అవతారుడు మనకి దానిని ఇచ్చినా, ఆయన అనంత దయాసాగరుడు. మన కర్మల ప్రకారం మనం అనుభవించవలసిన రీతిలో, పరిధిలో కాక వాటిని తగ్గించి, అనగా ఆ తీవ్రతను తగ్గించి మన తరపున తాను దానిని అనుభవించి, మనకు సహాయం చేస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందువలన మనం మనకు కలిగే బాధలు ఆధ్యాత్మిక ఉన్నతికి సోపానాలుగా భావించి, అది బాబా ఇచ్చగా తీసుకుని, సంతోషంగా బాబాను స్మరిస్తూ, బాబా ప్రేమలో మన జీవితాలు గడపాలి అన్నారు మండలి వాళ్ళు. ఎంత అద్భుతమైన అంటే డైవర్షన్ అంటారు చూడండి. ఒకే సమస్యలో అలా ఉండిపోతే అన్ని రకాలుగా ఆరోగ్యం పాడైపోతుంది. చుట్టూ ఉన్న వాళ్ళు డిస్టర్బెన్స్ అయిపోతారు. మనకి ఏ పరిష్కారము దొరకదు. ఆఖరికి అందులోనే ఉండిపోయి జీవితంలో చాలా సమస్యలు మళ్ళీ కొని తెచ్చుకుంటాం. ఉన్న సమస్య సరిపోదా అంటూ ఉంటారు చూడండి పెద్దలు. అలా కాకుండా దాని డైవర్షన్. ఎలా డైవర్షన్? ప్రభువు దీని నుంచి నాకేమందివ్వబోతున్నాడు అని ఆలోచించు. అంతే కాకుండా బాబాని అధికాధికంగా స్మరించు. ప్రేమ పెంచుకో. అప్పుడు నీకు ఆ సమస్యకి పరిష్కారం ఆయన ఇస్తాడు అంటూ, అసలు నీకు 100% బాధలున్నాయనుకో, ఆయన 80% తీసుకొని 20% ఇస్తాడు. ఎందుకంటే ప్రేమమయుడు కనుక. కానీ దానికే మనం అమ్మో బాబోయ్ అంటాం. నువ్వు వెంటనే యాక్సెప్ట్ చేశావనుకో, తండ్రి నీ ఇచ్చ అని, ఆ బాధను కూడా ఆయనే తీసేసుకుంటాడు. అప్పుడు తర్వాత నీకనిపిస్తుంది, నేనే ఈ కష్టాల నుంచి బయటపడ్డానా అని. చాలా తేలికగా. బయటపడ్డాక మనకు అప్పుడు తెలుస్తుంది భగవంతుడి సహాయం. కాబట్టి ఏదైనా సరే ఈ బాబా నామస్మరణలో, బాబా ప్రేమలో మునిగితే కనుక తప్పకుండా ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది అని రాస్తున్నారు. అన్ని రుగ్మతలకు పరిష్కారం నా నామస్మరణే అని చెప్పి బాబా మనకి సందేశం కూడా ఇచ్చేశారు కనుక, బాధలు అనేవి వస్తే అధికాధికంగా ఆయన నామస్మరణ చేయడం, అధికాధికంగా ఆయన్ని ప్రేమించడం చేస్తే కనుక, ఆ సమస్య నుండి బయటపడిపోతామండి. ఎందుకంటే పూర్వజన్మ కర్మల ఫలంగా మనకి సమస్యలు, బాధలు, కష్టాలు ఇవన్నీ పూర్వజన్మ సుకృతాలు. దాంట్లో ఆయన వేలు పెట్టడు. కానీ తేలిగ్గా దాటడానికి మార్గాన్ని చూపిస్తాడు. అందులోంచి బయటపడగలుగుతాం. ఇది ఈరోజు మనకి తెలుసుకున్నది. ఇక్కడ చిన్న కవిత రాశారండి. అది కూడా మనం చదువుకుందాం. బాధలను, దుఃఖాలను వరంగా ఇస్తున్నప్పుడు, ఆ పరీక్షలు మనకిచ్చేవి శిక్షలు కాదు అని మనం అనుకోవాలట. అంటే నాకే ఎందుకు ఈ శిక్ష అనుకుంటూ ఉంటారు కదా! కొంచెం బాధొస్తే.
అవి శిక్ష కాదు అని భావించండి అంటున్నారు. రేపటి కోసం సిద్ధం చేసే సహాయాలే తుఫాను గాలుల తాకిడికి నిలిస్తే పెరిగే చెట్లకు చేకూరుతుంది బలం. అంటే రేప సిద్ధం కోసం ఈరోజు తుఫానొచ్చిందనుకోండి, పెరిగే చెట్లు ఎదుగుతాయి కదా తుఫాను గాలుల వల్ల. అలాగే ఉలిమనతో తలచిన లోతైన శిల్పం ఇస్తుంది పాలరాతికొక సుందర రూపం. అంటే ఎన్ని దెబ్బలకు తినగా తినగా ఒక రాయి శిల్పమవుతుంది. దాని ఫలితం ఎంత సుందర రూపమవుతుంది అని చెప్తున్నాడు. అవసరం లేకుండా దేవుడు మనకివ్వడు బాధ. ఆయనెప్పుడూ పోనివ్వడు మన బాధలు వృధా. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇందాక బాలనటను చెప్పినట్టే బాబా. బాధలు మంచికే. అధికాధికంగా ఆయన స్మరణలో మునిగి తేలుతాం. మన గమ్యం, మన లక్ష్యం కూడా త్వరితమైపోతుంది. అందుకే ఇక్కడ ఏం రాస్తున్నారు? ఆయనెప్పుడూ పోనివ్వడు మన బాధల్ని వృధా. ఆయన మనకు కలిగించే ప్రతి నష్టం తర్వాత వస్తుంది మంచి లాభాల అదృష్టం. భగవంతుడు ఉదారంగా ఇచ్చిన ఆశీస్సుల పరిగణం చేస్తే మన అసంతృప్తికి, ఆక్షేపణకు ఉండదు ఏ కారణం. మన జనకుడు ప్రేమిస్తాడు, అతని పిల్లలను అధికం. ఆయనకు అన్ని విషయాలు అవుతాయి పారదర్శకం. అందువల్ల ఆయన మనకివ్వడు హర్షాతిరేకం. ఆత్మకు బాధలే అయినప్పుడు ఆవశ్యకం. అందువల్ల మననెప్పుడైనా బాధిస్తే కష్టం. ఎప్పుడూ అన్నీ వికటించగలిగితే నష్టం. భగవంతుడే మనలో పనిచేస్తున్నాడు అనేది స్పష్టం. మనలోని చైతన్యానికి చెయ్యడానికి పటిష్టం. చాలా అద్భుతంగా ఉందండి ఈ కవిత. అర్థం చేసుకుంటే చాలా అద్భుతం. ఆచరణ కష్టమే కానీ ఈ కరెక్టే కదా అనిపించేస్తుందన్నమాట. ఈ ప్రతి పదం కూడా. ఎప్పుడూ కూడా మన బాధలు నష్టం కలిగించవు. అది ఒక రకంగా మనకి మేలే చేస్తుంది. అది వృధా పోనివ్వడని చెప్తున్నాడు భగవంతుడు. ఆయన మనకు కలిగించే ప్రతి నష్టం కూడా తర్వాత వస్తుంది మంచి లాభాల అదృష్టం. మనకే తెలియని ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోతామండి. భగవంతుడిచ్చిన ప్రతి దాన్ని ఆయన ఇచ్చగా అంగీకరిస్తే. భగవంతుడు ఉదారంగా ఇచ్చిన ఆశీస్సుల పరిగణం చేస్తే మన అసంతృప్తికి ఆక్షేపణ ఉండదు ఏ కారణం. అంటే ఆయన అంత ఉదారంగా ఇచ్చాడు. అవన్నీ ఆశీస్సులు మనం తీసుకోకుండా నిత్యము నువ్వు అసంతృప్తికి లోనైతే కనుక ఆ ఆశీస్సులు అసలు నువ్వు దృష్టిలోకే తీసుకోలేకపోతావు. మన జనకుడు అంటే మన తండ్రి మనల్ని ప్రేమిస్తాడు. మన బిడ్డలుగా కనుకే ప్రతిసారి కిందకి దిగి వస్తాడండి. అవసరము తనకు లేక అన్నట్టు. మానవుల కన్నా కూడా అధికమైన బాధను అనుభవిస్తాడాయన. కాబట్టి ఆయన జనకుడుగా మనల్ని ప్రేమిస్తాడు. ఈ ఆత్మకు బాధలే అయినప్పుడు ఆవశ్యకం. అంటే మనం చేసుకున్న పూర్వజన్మ ఫలితాల వల్ల బాధలే ఉంటూ ఉంటాయి కొంతమందికి. అప్పుడు మనం ఎప్పుడైనా బాధిస్తే కష్టం. అంటే దీనికి మనం యాక్సెప్ట్ చేసేస్తే కనుక అది కష్టంగా అనిపించదు. ఎప్పుడూ అన్నీ వికటించి కలిగితే నష్టం. భగవంతుడే మనలో పనిచేస్తున్నాడనేది స్పష్టం. అంటే ఇలా కష్టాలు వస్తున్నాయి అంటే దాన్ని త్వరితం చేసేస్తున్నాడనమాట. అది మనం గుర్తించాలి. మనలోని చైతన్యానికి చేయడానికి పటిష్టం. అంటే మనలో భగవంతుని మీద ఈ దృఢ విశ్వాసాన్ని గట్టితరం చేయడం కోసం, మన ఆత్మ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఇవన్నీ వస్తున్నాయని మనకి దృఢంగా పటిష్టం చేయడానికే వస్తాయి బాధలు అని ముగించారు. ఇది. దీనికొక చిన్న కథ చెప్పి ముగించేస్తానండి. ఒక గురువు గారి దగ్గరికి ఒకతనెళ్తాడు. నేను అన్ని మంచి పనులు చేస్తూ ఉంటాను. ఆధ్యాత్మికంగా నేను ఎంత ముందుకు వెళ్ళాను అని అడుగుతాడు. అడిగితే గురువుగారు వీడికి మాటలతో కాదు, ఒక సంఘటన ద్వారా చెప్దామని "పలానా ప్లేస్‌కెళ్ళు, అక్కడ ఒకతను ఏదో చేస్తూ ఉంటాడు. అది అబ్జర్వ్ చేసి నాకు చెప్పు" అని చెప్తాడు. సరే గురువుగారు చెప్పిన ప్లేస్‌కెళ్తాడతను. అక్కడ చాలా పేదరికంతో ఉన్న ఒక వృద్ధ బ్రాహ్మడుంటాడు. ముసలతను. అతనికి ఉండడానికి గుడిసె ఉండదు. అంటే చాలా పేదరికంతో ఉంటాడతను. ఆ గుడిసన్నీ కూడా కన్నాలు పడిపోయి వర్షం వస్తే మొత్తం తడిసిపోతాడు. కట్టుకోవడానికి బట్టుండదు. తినడానికి తిండుండదు. పడుకునే మంచం కూడా విరిగిపోయి ఉంటుంది. కప్పుకోవడానికి దుప్పటి కూడా ఉండదు. అయినా కూడా అతను పొద్దున్నే లేచి బయటకొచ్చి, "భగవంతుడా! నీకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని దండం పెడతాడు. మళ్ళీ అదే మాట. పగలు, రాత్రి ఇదే మాట అంటూ ఉంటాడు. గురువుగారు చూడమన్న వ్యక్తి ఇది చూస్తూ ఉంటాడు. నెల్లాళ్ళవుతుంది, 2 నెలలవుతుంది. ప్రతిరోజు ఇదే దినచర్య. ఆశ్చర్యపోతాడు. అయ్యో! నేను ఇంత కంఫర్ట్ జోన్‌లో నేనున్నా కూడా, నేను ఇంత సుఖాలు అనుభవిస్తున్నా కూడా,
ఎప్పుడు నేను ఈ రకమైన ప్రార్థన చేయలేదే. ఎప్పుడూ కృతజ్ఞతే చూపించలేదే భగవంతుడికి. ఇంత కంఫర్ట్ జోన్‌లో ఉన్న నేను కృతజ్ఞతలు చెప్పలేదు. కానీ ఈ పేద ముసలివాడేంటి మాట్లాడితే కృతజ్ఞతలంటాడు. అతనసలు కంఫర్ట్ జోన్‌లోనే లేడు కదా! అతని అవసరాలు చాలా ఉన్నాయి కదా! అవన్నీ ఏమీ తీరలేదు. అయినా కూడా భగవంతుడా నీ కృతజ్ఞతలు, భగవంతుడా నీ కృతజ్ఞతలు అంటాడేంటి? చాలా విసుగొచ్చేసి, ఇంక సహనం కోల్పోయి అతని దగ్గరికెళ్తాడమాట. అయ్యా! నిన్ను చూస్తే నాకు చాలా చిరాకొచ్చేస్తోంది. కోపం గూడా వచ్చేస్తోంది. అసలు ఏం జీవితం నీ జీవితం? తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి ఇల్లు లేదు. అయినా ప్రతిరోజు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్తున్నావేంటి? ఈ జీవితం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు అంటావు. అసలిది జీవితమేనా? అంటే ఆ ముసలతనంటాడు, "నేను నిన్ను గమనిస్తున్నాను. కానీ నాకు ఈ జీవితానికి ఇది అవసరం. ఈ పేదరికం నాకవసరం. ఎలాంటి అవసరం? భగవంతుని స్మరించడానికి అవకాశం కలిగిస్తోంది. కాబట్టే భగవంతుని స్మరించడం కన్నా ఇంకేం కావాలి ఈ ఆత్మకి? భగవంతుని స్మరించడానికి అవసరమైన పేదరికాన్ని నాకిచ్చినందుకు నేను భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నట్ట. అసలైన సమాధానం దొరికి వెళ్లి గురువుగారికి చెప్పి, నిజంగా నేను జీవితంలో భగవంతుడికి కృతజ్ఞతలే చెప్పలేదు. ఇంకా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడమేమిటి? అసలు నేను ఒక అడుగు కూడా ముందుకేయలేదు అని చెప్పి పశ్చాత్తాపం చెంది, ఆ గురువుకి శిష్యుడిగా వెళ్ళిపోతాడండి అతను. కాబట్టి మనం ప్రతిరోజు కూడా మనం అమర తిథి చేస్తున్నా, జూలై 10థ్ చేస్తున్నా, పుట్టినరోజులు చేసుకుంటున్నా, ఒక సహవాసు చేసుకుంటున్నా, యానివర్సరీలు ఇవన్నీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా భగవంతుడికి మనం అర్పించే పుష్పాలండి అవి. అంతేగాని ఇంక ఏ విధంగానూ కాదు. బాబా అదే కోరతారు కూడా. ప్రార్థన అన్నది కూడా ప్రేమ సంభాషణ కావాలి అంటారు. నువ్వేదైనా పని చేస్తుంటే పూర్తిగా నాకప్పచెప్పు అంటారు. అంటే ప్రతీదీ కూడా భగవంతుని మీద ప్రేమతో చెయ్యాలి. అంతేగాని ఇతరుల మెప్పు కోసం ఏదీ చేయకూడదు భగవంతుడికి. ఇది మనందరం గమనించవలసిన విషయం. ముందు కృతజ్ఞతలు చూపిస్తే ఆ తర్వాత మనం భగవంతుడు ఏమిచ్చినా యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఈ కృతజ్ఞత అన్నది ఎలాగా? మనం ఎంత కంఫర్ట్ జోన్‌లో ఉన్నామని తెలుసుకుంటే, అంటే లేని వాళ్ళని గురించి మనం ఆలోచించాలమాట. అయ్యో! మనం ఈరోజు భోంచేస్తున్నాము. ఇలా భోజనం చెయ్యని వాళ్ళు ఎంతమందున్నారో. కాబట్టి ఇంత అద్భుతమైన భోజనం నాకిచ్చినందుకు ప్రభువుకు కృతజ్ఞతలు. అలా ప్రతి సెకను, ప్రతి క్షణం కూడా మనం కృతజ్ఞతలు చెప్పవలసిన జీవితాలు మనవన్నీ కూడా. కానీ మనం ఏం చేస్తామంటే ఇవన్నీ మర్చిపోయి బాధనొక్కటే హైలైట్ చేసుకొని, దానికి భగవంతుడిని నిందలేస్తూ ఉంటాం. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు అంటే, ఏదొచ్చినా కూడా నువ్వు నా ఇచ్చగా అంగీకరించి యాక్సెప్ట్ చేసేయి. అందుకే మై విష్ ఇచ్చారు బాబా. మై విష్ ఇచ్చింది, హౌ టు లవ్ గాడ్ ఇచ్చింది. ఇవన్నీ ఎందుకంటే, భగవంతుని దరి చేరడానికి, భగవంతుని ప్రేమించడానికి, మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి. కాబట్టి బాధ అన్నది మేలుకొల్పే పిలుపు అన్నది అందుకు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. హారతికి వైదేహి గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. जय बाबा। अवतार मेहर बाबा की जय। आदि सचेतना शांति निकेतन नमो ब्रह्मा हो मेहर प्रभु हारति अपनावो मेहर प्रभु हारति अपनावो आदि सचेतना शांति निकेतन नमो ब्रह्मा हो मेहर प्रभु हारति अपनावो प्रेम दीप में ही ये जलाओ निबिड़ा अंधेरा मिटता पावो अपना सब कुछ तुम है चढ़ावो अपना सब कुछ तुम है चढ़ावो तुम मुझको सरसावो मेहर प्रभु हारति अपनावो आदि सचेतना शांति निकेतन नमो ब्रह्मा हो मेहर प्रभु हारति अपनावो
जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी। हे करुणा कर लीलाधारी, तुम करुणा बरसाओ मेहर प्रभु आरती अपनाओ। आदि सचेतना शांति निकेतन नमो ब्रह्माओ। मेहरु प्रभु हारती अपनाओ। बने हारती जीवन मेरा आदि अंत का लय हो घेरा। खुले नयन और दिख सवेरा, तुम मुझ में छजाओ मेहरु प्रभु हारती अपनाओ। आदि सचेतन शांति निकेतन नमो ब्रह्माओ। मेहरु प्रभु हारती अपनाओ। मेहरु प्रभु हारती अपनाओ। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అందరికీ జై బాబా అండి. జై బాబా, అందరికి జై బాబా. జై బాబా అండి అందరికి. గారు జై బాబా. ఎలా ఉందమ్మా అన్నయ్యకి? బానే ఉన్నారండి. ఓకే, జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా.